హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షన్‌పై ఆర్థిక బిల్లు 8వ వేతన సంఘంలోని పెన్షనర్లను ప్రభావం చేస్తుందా? అనే దానికోసం అయితే క్లారిటీ కోసం వీడియో చేయడం జరిగింది. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు ఎదురవుతున్న అసలైన సవాల్ కేంద్ర ఆర్థిక బిల్లు 2025పై తీవ్ర ఆందోళనలు. 2025 మార్చి 25న లోక్సభలో ఆమోదించబడిన ఫైనాన్స్ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం పలు కీలక సవరణలు చేసింది. ఈ సవరణలు కేవలం హిమాచల్ ప్రదేశ్ హెచ్‌పిసి హెచ్‌పిపిసి అమలుకే కాకుండా 1972 నుంచి అమల్లో ఉన్న సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలను కూడా సంబంధించి అధికారం పొందడానికి లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇది రిటైర్మెంట్ తేదీ ఆధారంగా పెన్షనర్ల మధ్య విభజనకు తీయడానికైతే వీలుగా మారవచ్చని పెన్షన్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇకపోతే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును సవరిస్తూ ఇది 2008లో ఆమోదించబడిన 6వ వేతన సంఘం సిఫార్సుల్లో భాగమేనని తెలిపారు. కానీ అప్పటి యూపీఏ ప్రభుత్వ కోర్టుల జోక్యంతో అమలు చేయలేకపోయింది. కాగా ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం 2006కు ముందు రిటైర్ అయిన పెన్షనర్లకు బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై అయితే ఉంది. సుప్రీంకోర్టు తీర్పులను నిర్లక్ష్యం చేస్తుందా కేంద్రం అంటే, కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ చట్ట సవరణలు సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పుల పై ప్రభావం చూపేలాగా ఉన్నాయని అనేది పెన్షన్ సంఘాల అభిప్రాయం. ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం న్యాయ తీర్పులను పక్కన పెట్టి తమకు అనుకూలంగా పెన్షన్ వ్యవస్థను మార్చుకునే అధికారం పొందాలి అనే ఉద్దేశంతో వారు ఆరోపిస్తూ ఉన్నారు. పెన్షనర్లకు తావిస్తున్న ప్రధాన అంశాలు: పెన్షనర్ల మధ్య తేడాలు, పెన్షన్ అమలులో రిటైర్మెంట్ తేదీ ఆధారంగా తేడాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇది సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకమని పెన్షనర్లు స్పష్టం చేస్తూ ఉన్నారు. రెండవది పాత పెన్షనర్లు, కొత్త పెన్షనర్ల వివాదం. ప్రీ 1996 మరియు ప్రీ 2006 పెన్షనర్లకు అంటే అంతకంటే ముందు పెన్షనర్లకు కోర్టు ఇచ్చినటువంటి లబ్ధులు ఇప్పుడు బిల్లు కారణంగా ప్రశ్నార్థకం కావచ్చు. 8వ వేతన సంఘానికి పెన్షన్ సమానత్వం అసమానమే. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఏర్పాటైన సమానత్వాన్ని 8వ వేతన సంఘం వరకు కొనసాగిస్తామని పెన్షన్ కార్యదర్శి హామీ ఇచ్చినప్పటికీ గత సవరణలు జరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో అదే విధంగా కొనసాగుతుందా అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఇతర పెన్షన్ లబ్ధులు, గ్రాట్యుటీ, కమ్యుటేషన్, పే ఎన్కేష్మెంట్ వంటి ఇతర ప్రయోజనాలను ఈ సవరణలు ప్రభావితం చేస్తాయన్న ఆందోళనలున్నాయి. నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్‌పీఎస్ మరియు 30 జూన్ వివరణ కేసు. నేషనల్ పెన్షన్ స్కీమ్ వదిలి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పెన్షనర్లు కోరుతున్నారు. కేంద్రం స్పందించలేదు. అలాగే 30 జూన్‌కి రిటైర్ అయిన వారికి నోషనల్ ఇంక్రిమెంట్ అంశం కూడా ఇంకా పరిష్కారం కాలేదు. పెన్షనర్ల భవిష్యత్తులో మరింత ప్రమాదం. ఈ చట్ట సవరణలు ప్రస్తుతం అమల్లోకి లేకపోయినా భవిష్యత్తులో వచ్చే వేతనాల సంఘాలు లేదా పాలసీ అమలులో కేంద్రానికి పెన్షనర్లపై తేడాలు విధించే పూర్తి అధికారాన్ని అయితే ఇస్తుంది. సో, ఈ నేపథ్యంలో ఈ బిల్లు ఒక డెమోక్రాటిక్ డెమోక్రస్ స్క్వాడ్‌లా పెన్షనర్ల మెడపై వేలాడుతూనే ఉంటుంది. సో, పెన్షనర్ల హక్కులను రక్షించుకునేందుకు కేంద్రం తీసుకున్న ఫైనాన్స్ బిల్లును వెనక్కి తీసుకోవాలని పెన్షనర్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఒక రాజకీయ, న్యాయమైన మరియు సమానత విషయంగా అయితే తీసుకోవాల్సిన అంశమని, ప్రతి పింఛన్దారుడు దీన్ని పూర్తిగా అర్థం చేసుకొని స్పందించాల్సిన అవసరం ఉంది. లేకపోతే రేపు మీ పెన్షన్‌పై ప్రభావం చూపే అవకాశం తథ్యంగా ఉంటుంది.